హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 23 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. అరావళి పర్వత నిర్వచనం చుట్టూ ఇటీవలి చర్చ క్రింది వాటిలో దేనికి సుప్రీంకోర్టు ఆందోళనలకు దగ్గర సంబంధం కలిగి ఉంది? రీసెంట్గా అరావళి పర్వతం చుట్టూ జరుగుతున్న చర్చ గురించి మనము లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. యాక్చువల్గా అరావళి పర్వతానికి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఒక యూనిఫామ్ డెఫినేషన్ని నిర్వచించడం జరిగింది. దాని ప్రకారం లోకల్ రిలీఫ్ కంటే గ్రేటర్ దాన్ 100 మీటర్స్ ఎత్తు ఉన్న ప్రతి పర్వత శ్రేణి కూడా అరావళి పర్వతం అనే డెఫినేషన్లోకి వస్తుంది అని సుప్రీంకోర్టు పేర్కొనడం చూడవచ్చు. అయితే ఎందుకు సుప్రీంకోర్టు అరావళి పర్వతం యొక్క నిర్వచనాన్ని యూనిఫామ్గా డెఫినేషన్ ఇవ్వడం జరిగింది? అయితే ప్రజెంట్ డిస్కషన్ దేని గురించి జరుగుతుంది, సుప్రీంకోర్టు ఆందోళన చెందుతున్న అంశం ఏంటి అనేది ఇక్కడ చూస్తే 4 ఆప్షన్స్లో రెండింటిని మనం ఎలిమినేట్ చేయవచ్చు అండి. ఒకటి, తీర ప్రాంత నియంత్రణ జోన్ ఉల్లంఘనలు. సో అరావళి పర్వతం యొక్క డెఫినేషన్కి మరియు ఈ కోస్టల్ రెగ్యులేషన్ జోన్స్ యొక్క వయలేషన్కి ఏ విధమైన సంబంధం లేదు, కాబట్టి వీ కెన్ ఎలిమినేట్ ఏ. నెక్స్ట్ మనము హిమాలయాలలో హిమానీ నదాల తిరోగమనం సిని కూడా ఎలిమినేట్ చేయవచ్చు అండి. ఎందుకు అంటే మనకి లాంగ్ రన్లో కాజ్ అండ్ ఎఫెక్ట్లో మనం చూసినప్పుడు మేబీ అరావళిలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసం కారణంగా హిమానీ నదాలకు కొంత రీట్రీట్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. గ్లోబల్ వార్మింగ్ పెరగడము, ఆ టెంపరేచర్స్ పెరగడం కారణంగా. కానీ దీనికి ఇమీడియట్గా ప్రస్తుతం జరుగుతున్న చర్చకి సంబంధం లేదు, కాబట్టి సీని కూడా ఎలిమినేట్ చేయవచ్చు. ఇంకా డి విషయానికి వస్తే అంతర్రాష్ట్ర అటవీ సరిహద్దు వివాదాలు. ఈవెందో అరావళి పర్వతాలు దట్టమైన అడవులతో కూడి ఉన్నా కూడా మనకి ఈ అంతర్రాష్ట్ర అటవీ వివాదాలకి మరియు అరావళి నిర్వచనానికి ఏ విధమైన సంబంధం లేదు, కాబట్టి డీని కూడా ఎలిమినేట్ చేయవచ్చు. మరి అరావళి రేంజ్ డెఫినేషన్కి ఈ అక్రమ మైనింగ్ పర్యావరణ క్షీణతకి గల ఇంటర్లింక్ ఏంటి? గత కొంతకాలంగా అరావళి పర్వత శ్రేణులలో ఇల్లీగల్ మైనింగ్ అనేది చాలా ర్యాంపెంట్గా విస్తృతంగా జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో అరావళి పర్వతంని కొన్ని రాష్ట్రాలలో ఒక విధంగా డిఫైన్ చేస్తూ ఉన్నారు. ఈ డెఫినేషన్స్లోని యాంబిగ్విటీ కారణంగా చాలా రాష్ట్రాలలో ఇల్లీగల్ మైనింగ్ అనేది యథేచ్ఛగా జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి ఒక యూనిఫామ్ డెఫినేషన్ ఇచ్చింది. సో ఈ యూనిఫామిటీ కారణంగా ఇప్పుడు అరావళి విస్తరించి ఉన్న ఏ రాష్ట్రంలోనైనా కూడా 100 మీటర్లు పైన ఎత్తు ఉన్న పర్వత శ్రేణి అంతా కూడా అరావళి డెఫినేషన్లోకి వస్తుంది. కాబట్టి అక్కడ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి, మైనింగ్ అనేది బ్యాన్ ఉంటుంది, అండ్ సస్టైనబుల్ మైనింగ్ ప్రాక్టీసెస్కి అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టే ఇక్కడ అరావళి నిర్వచనం మరియు అక్రమ మైనింగ్, దానితో పాటు ఈ ఎన్విరాన్మెంటల్ డిగ్రేషన్కి ఇంటర్లింక్ అనేది మనం చూడవచ్చు. సో ఆన్సర్ ఏమవుతుందండి? బి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. న్యూజిలాండ్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, 1.8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. ఈ ఆర్టికల్ ఇటీవల ఇండియా మరియు న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ని వివరిస్తూ ఉంది. ఈ అగ్రిమెంట్ రీసెంట్ టైమ్స్లో ఫాస్ట్లీ కన్క్లూడెడ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్గా చెప్పవచ్చు. అలానే ఇండియా న్యూజిలాండ్ మధ్య బయలాటరల్ ట్రేడ్ గురించి అండ్ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా ఫ్యూచరిస్టిక్ గోల్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనము డిస్కస్ చేద్దాం. ఒకవైపు అమెరికాతో మనకి వాణిజ్య ఒప్పందం ఆలస్యం అవుతూ ఉన్నా కూడా ఇటీవల పలు దేశాలతో మనము వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకుంటూ వస్తున్నాం. ఈ ఏడాది జూలైలో బ్రిటన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోగా వెరీ రీసెంట్గా ఒమన్తో సెపాని ఖరారు చేసుకోవడం మనం చూడవచ్చు. ఇప్పుడు భారతదేశం న్యూజిలాండ్తో కూడా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సంప్రదింపులను దాదాపు ఖరారు చేసింది. దీనికి సంబంధించిన సంతకాలు 2026 ప్రథమార్థంలో జరగనున్నాయి. ఈ ఎఫ్టీఏ కింద వచ్చే 15 ఏళ్లలో భారత్లో సుమారు $20 బిలియన్ పెట్టుబడులను న్యూజిలాండ్ పెట్టనుంది. అంటే దాదాపు 1.8 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా భారతదేశంలోకి రానున్నాయి. ఇరు దేశాల మధ్య మనము బయలేటరల్ ట్రేడ్ ఒకసారి పరిశీలిస్తే వస్తు సేవలు అంటే బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మధ్య బయలేటరల్ ట్రేడ్ 2024లో $2.4 బిలియన్ అంటే సుమారు 21,600 కోట్ల మేర జరిగింది. ఇందులో ఓన్లీ గూడ్స్ షేర్ మనం చూస్తే $1.3 బిలియన్ ఉంది. అంటే సుమారు 11,700 కోట్లు బయలేటరల్ ట్రేడ్ ఇది.
అయితే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా వచ్చే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసి సుమారు $5 బిలియన్ పెంచాలి అనేది ఇరు దేశాల మధ్య ఒక అంగీకారంగా మనం చూడవచ్చు. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా న్యూజిలాండ్కి కలిగే ప్రయోజనాలేంటి? ముఖ్యంగా ఉన్ని, బొగ్గు, కలప, వైన్, అవకాడో, బ్లూబెర్రీ వంటి 95% వస్తువులపై మన దేశం టారిఫ్లు రద్దు చేయడం కానీ తగ్గింపు ఇవ్వడం కానీ చేస్తుంది. అయితే ఈ అగ్రిమెంట్లో కొన్ని ఎక్స్క్లూజన్స్ కూడా ఉన్నాయి. మన రైతులు పరిశ్రమ ప్రయోజనాలను కాపాడడానికి డైరీ ప్రొడక్ట్స్, చక్కెర, సుగంధ ద్రవ్యాలు, నూనెలు, రబ్బరు దిగుమతులపై మాత్రం ఎటువంటి మినహాయింపులు ఇవ్వలేదు. ఒకవేళ వీటికి కూడా మినహాయింపునిస్తే వీటి ద్వారా డంపింగ్ ఎక్కువగా జరిగి మన రైతుల ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని వ్యవసాయ వస్తువులకు కోటా, కనీస దిగుమతి ధరతో భారత్ సుంకం మినహాయింపులను ఇవ్వనుంది. ఇందులో మనుకా తేనె, యాపిల్స్, కివీస్, అల్బుమిన్ వంటివి ఉన్నాయి. ఇక భారత్లో న్యూజిలాండ్ కంపెనీలు డైరీ ముడి పదార్థాలను ప్రాసెస్ చేసి తిరిగి 100% వస్తువులను ఎగుమతి చేయడానికి అనుమతులు ఇచ్చామని వాణిజ్య మంత్రి పేర్కొన్నారు. న్యూజిలాండ్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ దేర్ డైరీ ఇండస్ట్రీ అండి. సో అందుకే డైరీ ప్రొడక్ట్స్కి సంబంధించి కొన్ని ఆచితూచిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ ఎఫ్టీఏ ద్వారా మనకి కలిగే లాభాలేంటి? తయారీ, మౌలిక వసతులు, సేవలు, ఆవిష్కరణలు, ఉపాధికి మద్దతు ఇస్తూ న్యూజిలాండ్ $20 బిలియన్ పెట్టుబడులను పెట్టనుంది. ఇది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి మాత్రమేనని, ఎఫ్పిఐ, ఎఫ్ఐఐ నుంచి వచ్చేది కాదని తెలిపింది. అంటే ఎఫ్డిఐ అంటే వాలటిలిటీ ఉండదు మరియు ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఎఫ్పిఐలో రెస్పాన్సిబిలిటీ ఉండదు అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మదుపరులు నిష్క్రమిస్తారు. కాబట్టే ఇక్కడ ఎఫ్డిఐ పెట్టుబడులకు అంగీకారం కుదిరింది. అదేవిధంగా భారతీయ వృత్తి నిపుణులకు న్యూజిలాండ్ తాత్కాలిక ఎంప్లాయ్మెంట్ ఎంట్రీ వీసాను అందించనుంది. 3 ఏళ్ల పాటు ఆ దేశంలో నివసించడానికి ఏటా 5,000 వీసాలను జారీ చేయనుంది. ముఖ్యంగా ఆయుష్ ప్రాక్టీషనర్లు, యోగా ఇన్స్ట్రక్టర్లు, చెఫ్లు, సంగీత అధ్యాపకులతో పాటు ఐటీ, ఇంజనీరింగ్, విద్య, నిర్మాణ, ఆరోగ్య సంరక్షణ రంగాల నిపుణులకు వీటిని ఇవ్వనున్నారు. ఇండియన్ ప్రొఫెషనల్స్కి ఇప్పుడు ఈ ఎంప్లాయ్మెంట్ ఎంట్రీ వీసాను ఇవ్వడానికి న్యూజిలాండ్ అంగీకరించింది. దీని ద్వారా మన ప్రొఫెషనల్స్ అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అలానే అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు ముందస్తు దశలో ఉన్నట్లు కూడా వాణిజ్య మంత్రి పేర్కొన్నారు. సో ఇది ఇండియా మరియు న్యూజిలాండ్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఇండియా న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించిన ఒక ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్ ఇక్కడ చూడవచ్చు అండి. ఆల్రెడీ దీని గురించి మొత్తం మనం డిస్కస్ చేయడం జరిగింది. మార్కెట్ యాక్సెస్ ఫర్ గూడ్స్ ఇరు దేశాల మధ్య ఏ విధంగా ఉన్నాయి అండ్ ఇండియా వైపు రెస్ట్రిక్టెడ్ ప్రొడక్ట్స్ దేని గురించి ఉన్నాయి అండ్ సర్వీసెస్ అండ్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా మనము డిస్కస్ చేసాము అండ్ ఎకనామిక్ అవుట్లుక్ గురించి కూడా మనం చూసాము. బయలేటరల్ ట్రేడ్ ఎంత ఉంది? ఇది ఓన్లీ గూడ్స్ అండ్ సర్వీసెస్ కలిపి $2.4 బిలియన్ ఉంది. దీనిని ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం ద్వారా నెక్స్ట్ 5 yearsలో $5 బిలియన్ బయలేటరల్ ట్రేడ్ ఇంక్రీజ్ చేయాలి అని ఇరు దేశాలు ఒప్పందం చేసుకోవడం మనం చూడవచ్చు. అండ్ ఇండియన్ సైడ్ ఎక్స్పోర్ట్స్ మనం చూస్తే ఫార్మా, టెక్స్టైల్స్, జెమ్స్ ఇట్లాంటివి మనం చూడవచ్చు. అండ్ న్యూజిలాండ్ సైడ్ ఎక్స్పోర్ట్స్ని మనం చూస్తే వుడ్, స్టీల్, కివీ ఫ్రూట్, యాపిల్స్ ఇలాంటివి మనం చూడవచ్చు. సో ఇరు దేశాల మధ్య ఈ స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం కారణంగా వచ్చే 5 ఏళ్లలో $5 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం జరపడానికి అంగీకారం కుదరడం మనం చూడవచ్చు. అదేవిధంగా స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్లో భాగంగా $20 బిలియన్ నెక్స్ట్ 15 yearsలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి, అది కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టుబడులు పెట్టడానికి న్యూజిలాండ్ అంగీకరించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆర్బీఐ స్వతంత్రత ఎంత? ఈ ఆర్టికల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అటానమస్ స్టేటస్ గురించి మరియు ఇండిపెండెంట్ డెసిషన్స్ ఎంత మేరకు తీసుకుంటుంది అనేది ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్కి సంబంధించిన కీలక అంశాలను ప్రస్తావిస్తూ సర్ప్లస్ రిజర్వ్స్ విషయంలో ఆర్బీఐకి ప్రెజర్ ఏమైనా ఉందా లాంటివి ఇక్కడ మనం చూడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులను పరిశీలిస్తే స్వతంత్రత పరంగా అమెరికా, కెనడా, బ్రిటన్, నార్వే, స్వీడన్, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలలోని కేంద్ర బ్యాంకులు మరియు ఐరోపా సెంట్రల్ బ్యాంక్ ఎక్కువ స్వతంత్రతను కలిగి ఉన్నాయి. ఇక మధ్యస్థాయి స్వతంత్రతను చూస్తే ఇండియా, దక్షిణ కొరియా, బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా దేశాల కేంద్ర బ్యాంకులు కొంత మధ్యస్థాయి స్వతంత్రతను కలిగి ఉండడం చూడవచ్చు. ఇంకా పూర్తి బలహీనమైన స్వతంత్రత కలిగి ఉన్న కేంద్ర బ్యాంకులుగా
చైనా, అర్జెంటీనా, రష్యా వంటి దేశాల కేంద్ర బ్యాంకులు ఉన్నాయి. సో ఈ విధంగా స్వతంత్రత ఆధారంగా కేంద్ర బ్యాంకులను 3 రకాలుగా వర్గీకరించారు. వివిధ బ్యాంకులలోని ఈ ప్రైవేట్ పబ్లిక్ షేర్ ఆధారంగా కూడా ఈ స్వతంత్రత అనేది కొంత ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఇండియన్ సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే జాతీయీకరణ తర్వాత ఆర్బీఐ పూర్తిగా భారత ప్రభుత్వ యాజమాన్యంలోకి వచ్చింది. ఆర్బీఐ సెంట్రల్ బోర్డును కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. పూర్తికాల అధికారిక డైరెక్టర్లుగా గవర్నర్, గరిష్టంగా 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. నాన్ అఫీషియల్ డైరెక్టర్లుగా వివిధ రంగాల నుంచి ప్రభుత్వం నామినేట్ చేసిన 10 మంది, 2 ప్రభుత్వ అధికారులు, 4 స్థానిక బోర్డుల నుంచి ఒక్కొక్కరు చొప్పున 4 ఉంటారు. ఈ విధంగా ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ అపాయింట్మెంట్స్లో కేంద్ర ప్రభుత్వం యొక్క జోక్యం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆర్బీఐ యొక్క ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ గురించి చూస్తే ఇది బ్యాలెన్సింగ్ స్టెబిలిటీ అండ్ ఫిస్కల్ నీడ్స్, ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను స్టేబుల్గా ఉంచడానికి మరియు ఆ దేశం యొక్క ఫిస్కల్ నీడ్స్, ఆర్థిక అవసరాలను బ్యాలెన్స్ చేయడం కోసం రూపొందించుకునే ఫ్రేమ్వర్క్నే మనము ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ అని పిలుస్తారు. యాక్చువల్గా 2019లో బిమల్ జాలన్ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా ఈ ఈసీఎఫ్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దీని యొక్క లీగల్ బేసిస్ని మనం చూస్తే సెక్షన్ 47 ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1954 ప్రకారం దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క కీ ఆబ్జెక్టివ్స్ ఏంటి అండి? రిస్క్ మేనేజ్మెంట్, ఆపరేషనల్ ఇండిపెండెన్స్ అండ్ సర్ప్లస్ డిస్ట్రిబ్యూషన్. ఆర్బీఐ యొక్క సర్ప్లస్ని ప్రభుత్వానికి ఎంత మేరకు డిస్ట్రిబ్యూట్ చేయాలనేది కూడా ఇందులోని కీ ఆబ్జెక్టివ్గా చూడవచ్చు. దీని కొరకు ఈసీఎఫ్ డిటర్మినేషన్ మెకానిజంని మనము అబ్జర్వ్ చేస్తే టోటల్ ఎకనామిక్ క్యాపిటల్ అరౌండ్ 20.8% నుంచి 25.4%. టోటల్ అసెట్స్లో ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ యొక్క టోటల్ అసెట్స్లో అరౌండ్ 20.8 నుంచి 25.4% మనము ఈ ఎకనామిక్ క్యాపిటల్గా ఆర్బీఐ తన వద్ద ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇంక్లూడింగ్ కంటింజెన్సీ రిస్క్ బఫర్, అంటే ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు అవసరమైన కంటింజెన్సీ రిస్క్ బఫర్ ఎంత ఉండాలి? బిమన్ జాలన్ కమిటీ రికమెండేషన్ ప్రకారం 5.5% నుంచి 6.5% మధ్య ఉండాలి. అండ్ మార్చ్ 2024లో మనం చూస్తే 6.5% ఉంది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25ని మనం చూస్తే 7.5% రేంజ్ వరకు ఉంటుంది. సో ఇది టోటల్ ఎకనామిక్ క్యాపిటల్ ఇంక్లూడింగ్ కంటింజెన్సీ రిస్క్ బఫర్. టోటల్ ఎంత ఉండవచ్చు? 20.8% నుంచి 25.4%. రిమైనింగ్ సర్ప్లస్ ట్రాన్స్ఫర్ ఏం చేయాలి? దీనిని ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఓనర్ ఎవరు ఇక్కడ? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఈ సర్ప్లస్ని సెంట్రల్ గవర్నమెంట్ తన ఫిస్కల్ నీడ్స్ మరియు డెఫిసిట్ మేనేజ్మెంట్ కొరకు ఉపయోగించుకుంటుంది. రీసెంట్ ట్రెండ్స్ని మనం పరిశీలిస్తే సర్ప్లస్ ట్రాన్స్ఫర్డ్ టు గవర్నమెంట్ మనం చూస్తే 2018-19లో 1,76,051 కోట్లుగా ఉండగా 2019-20లో 57,128 కోట్లు, 2020-21లో 99,122 కోట్లు, 2021-22 30,307 కోట్ల రూపాయలు, 2022-23 87,416 కోట్లు, అండ్ 2023-24 లేటెస్ట్ చూస్తే హ్యూజ్ డిఫరెన్స్ అనేది మనం చూడవచ్చు. హ్యూజ్ జంప్ 2,10,874 కోట్లు. అండ్ 2024-25 లేటెస్ట్ మనం చూస్తే అరౌండ్ 2,28,590 crores. సో ఇక్కడ మనము ఫ్లక్చువేషన్స్ క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. బట్ లాస్ట్ 2 years ఈ ట్రాన్స్ఫర్ మనం చూస్తే 2 lakhs అబవ్ సర్ప్లస్ని ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేయడం మనం చూడవచ్చు. సో ఈ కంటెక్స్ట్లోనే ఈ ఆర్టికల్ ఇక్కడ వివరిస్తూ ఉంది. ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ అనేది ఆర్బీఐ ఎంత మూలధనాన్ని రిస్క్ బఫర్లుగా నిల్వ ఉంచాలి, ఎంత మిగులును ప్రభుత్వానికి బదిలీ చేయవచ్చనేది నిర్ణయించే నియమావళి. 2019లో బిమల్ జాలన్ కమిటీ దీనిని సవరించి ఆర్బీఐ మూలధనాన్ని 2 భాగాలుగా విభజించి కనీస పరిమితులను నిర్ణయించింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం వాటి గురించి. అలానే రీసెంట్ ట్రెండ్స్ని కూడా మనం చూసాము. దీని ప్రకారం 2019 తర్వాత అధిక డివిడెండ్లను ఆర్బీఐ ప్రభుత్వానికి బదిలీ చేస్తూ ఉన్నా కూడా 2025 నాటికి నిల్వల పరంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా మొదటి 10 కేంద్ర బ్యాంకులలో ఆర్బీఐ 8వ స్థానంలో ఉంది. సో ఆర్బీఐ తీసుకుంటున్న నిర్ణయాలు ఇక్కడ సరియైన విధానంలో ఉన్నాయనేది మనకు అర్థమవుతూ ఉంది. ఇక ఎంపీసీ కమిటీ, మానిటరీ పాలసీ కమిటీ యొక్క
విధానాన్ని మనం చూసినప్పుడు ఇది వరకు 2016కి ముందు ఒక గవర్నర్ మాత్రమే ద్రవ్య విధాన నిర్ణయాలను తీసుకునేవారు. కానీ 2016 నుంచి ఊర్జిత్ పటేల్ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో ఆర్బీఐ నుంచి 3 సభ్యులు, కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన 3 సభ్యులు ఉంటారు. అంటే ఇక్కడ కూడా కేంద్రం యొక్క ఇన్వాల్వ్మెంట్ మనం చూడవచ్చు. ద్రవ్యోల్బణాన్ని లక్ష్య స్థాయిలో నియంత్రించేందుకు పాలసీ రేటు, ఎస్పెషల్లీ మనకి పాలసీ రేట్ ఏది, రెపో రేటును నిర్ణయించడం ఎంపీసీ ప్రధాన బాధ్యత. మనకి ±4% ఇక్కడ లక్షిత రేటు. సో అంటే టార్గెటెడ్ ఇన్ఫ్లేషన్ మనం చూడవచ్చు. దీనిని మెయింటైన్ చేయడం ఈ ఎంపీసీ కమిటీ యొక్క ప్రధాన బాధ్యత. అలానే బ్యాంకు వ్యవహారాలపై సమగ్ర పర్యవేక్షణ, దిశానిర్దేశం చేయడమే ఆర్బీఐ కేంద్ర బోర్డు యొక్క ప్రధాన బాధ్యతలు. సో ఈ విధంగా కేంద్ర బోర్డు మరియు మానిటరీ పాలసీ కమిటీలో కూడా ప్రభుత్వ జోక్యం ఉంటుంది. అండ్ సర్ప్లస్ ఎక్కువగా ట్రాన్స్ఫర్ అవుతుంది. అయినప్పటికీ మన రిజర్వ్స్ బాగానే ఉన్నాయి. అండ్ ఎంపీసీ కమిటీ పర్యవేక్షణ మరియు పని కూడా మనకి సరి అయిన విధానంలోనే వెళ్తూ ఉంది. అయినప్పటికీ ఆర్బీఐ యొక్క స్వతంత్రతను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలానే సమస్యల పరిష్కారం కోసం బ్యాంకుల్లో ప్రభుత్వ పెట్టుబడిని బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి బదిలీ చేసి బ్యాంకుల బోర్డులకు పూర్తి అధికారాలు కట్టబెట్టి వాటిలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించాలి అని 2014లో నాయక్ కమిటీ సూచించింది. అయితే ఆ సూచనలు ఇప్పటికీ అమలు కాలేదు. అలానే పొలిటికల్ కార్పొరేట్ నెక్సెస్ కూడా బ్యాంకుల మీద తీవ్ర ఒత్తిడిని కలిగిస్తూ ఉంది. దీనివలన కార్పొరేట్స్ పెద్ద మొత్తంలో బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుని కొన్నిసార్లు వాటిని ఎగవేయడము మరియు విదేశాలకి పారిపోతూ ఉండడం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో ఆర్బీఐ యొక్క స్వతంత్రతను మరింత విస్తృతం చేసి ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించడం ద్వారా బ్యాంకులపై పర్యవేక్షణను మరింత పటిష్టం చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పిఎస్బి పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల యొక్క పాలనా వర్గంలో జోక్యాన్ని తగ్గించి బీఐసిని ఏర్పాటు చేయాలి. బీఐసి అంటే బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. అలానే ఈ ఆర్బీఐ కేంద్ర బోర్డులో నాన్ అఫీషియల్ డైరెక్టర్ల నియామకానికి బీఐసి తరహాలో వ్యవస్థ అవసరం. ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం చర్చల ద్వారా ఇలాంటి అంశాలను సమిష్టిగా పరిష్కరించుకుని మరింత స్వతంత్రతను బ్యాంకింగ్ రంగంలో మనము ఏర్పాటు చేయగలిగితే ఇక్కడ రాజకీయ జోక్యము మరియు అటు కార్పొరేట్ రంగం యొక్క నెక్సెస్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో ఇది బ్యాంకింగ్ రిఫార్మ్స్ మరియు ఆర్బీఐ స్వతంత్రతకి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, నౌకాదళంలోకి అంజదీప్. ఈ ఆర్టికల్ రీసెంట్గా నౌకాదళంలోకి కమిషన్ చేయబడిన ఐఎన్ఎస్ అంజదీప్కి సంబంధించిన కీలక ఇన్ఫర్మేషన్ని వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. తక్కువ లోతు జలాల్లో సంచరించే జలంతర్గాముల విధ్వంసక నౌక అంజదీప్ సోమవారం నౌకాదళంలో చేరింది. కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ తయారు చేసిన ఈ నౌకను లాంఛనంగా చెన్నైలో నౌకాదళానికి అందజేశారు. నౌకాదళంలో చేరిన ఈ కోవకు చెందిన నౌకల శ్రేణిలో ఇది 3వది. ఆల్రెడీ మనము డిస్కస్ చేయడం జరిగింది అండి. GRSE 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్ని డెవలప్ చేస్తుంది అని. ఈ 8లో ఇప్పుడు 3 ఆల్రెడీ నేవీకి డెలివరీ చేయబడ్డాయి. మొదటిది ఐఎన్ఎస్ ఆర్నాలా, అందుకే వీటిని ఆర్నాలా క్లాస్ షిప్స్ అని పిలుస్తారు. రెండవది ఐఎన్ఎస్ ఆండ్రోత్, రీసెంట్గానే కమిషన్ చేయబడింది. అండ్ నౌ మూడవది ఐఎన్ఎస్ అంజదీప్. సో ఇప్పుడు ఈ 3వది డెలివరీ చేయబడింది. 2026 జాన్యువరిలో నేవీలోకి పూర్తి స్థాయిలో కమిషన్ చేయబడుతుంది. అలానే సేమ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్ని కొచ్చి డాక్ యార్డ్ లిమిటెడ్ కూడా డెవలప్ చేస్తుంది. ఇవి మాహే క్లాస్, అంటే GRSE ఐఎన్ఎస్ ఆర్నాలా క్లాస్ అయితే కొచ్చి డాక్ యార్డ్ లిమిటెడ్ మాహే క్లాస్ ఈ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్ని డెవలప్ చేస్తుంది. ఇవి కూడా 8 డెవలప్ చేయడం జరుగుతుంది. ఓకే, కమింగ్ టు అవర్ డిస్కషన్, ఐఎన్ఎస్ అంజదీప్ గురించి చూద్దాము. ఐఎన్ఎస్ అంజదీప్ అనేది వాటర్ జెట్స్ సహాయంతో ముందుకు నడిచే ఈ నౌకలో అధునాతన తేలికపాటి టార్పిడోలు, దేశీయంగా రూపొందించిన సబ్మెరైన్ రాకెట్లు, షాలో వాటర్ సోనార్లు అమర్చి ఉన్నాయి. సముద్ర గర్భం నుంచి వచ్చే ముప్పును పసిగట్టి ధ్వంసం చేసేందుకు కావలసిన సరంజామా ఈ నౌకలో ఉంది. భారత నౌకాదళ చరిత్రలో అంజదీప్ అప్పగింత ఒక కీలక ఘట్టమని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అండ్ దాదాపుగా 80% దేశీయ ఉత్పత్తులు మరియు పరిజ్ఞానంతో రూపొందిన ఈ నౌక రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్కు మరొక సాక్ష్యమని వెల్లడించింది. సో ఈ ఐఎన్ఎస్ అంజదీప్ గురించి మరికొన్ని డీటెయిల్స్ చూద్దాము అండి.
దీని యొక్క ప్రైమరీ రోల్స్ అండ్ మిషన్ చూద్దాము. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, సబ్ సర్ఫేస్ సర్వేలెన్స్ అండ్ మైన్ లేయింగ్ అండ్ LIMO లో ఇంటెన్సిటీ ఆపరేషన్స్. అండ్ దీని ప్రజెంట్ స్టేటస్ ఏంటి? డెలివర్డ్ టు ఇండియన్ నేవీ అండ్ కమిషనింగ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ January 2026. అండ్ ఇండిజీనస్ అండ్ బిల్డర్ మనం చూస్తే 80% ఇండిజీనస్ కంటెంట్ ఉంది. అందువల్లనే ఆత్మనిర్భరత భారత్లో దీనిని ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలానే GRSE దీనిని డిజైన్ చేయగా కన్స్ట్రక్షన్ ఇన్ PPP మోడల్ ఇంక్లూడింగ్ L&T షిప్ యార్డ్ లిమిటెడ్తో ఇది భాగస్వామ్యంగా నిర్మించడం జరిగింది. ఇందులోని ఆర్మమెంట్ మరియు సెన్సార్స్ని చూస్తే లైట్ వెయిట్ టార్పెడోస్, ASW రాకెట్స్ మరియు షాలో వాటర్ సోనార్ సెన్సార్స్ అనేవి ఇందులో చూడవచ్చు. అలానే కీ స్పెసిఫికేషన్స్ని మనం చూద్దాము. లెంత్ వచ్చి 77 మీటర్స్, డిస్ప్లేస్మెంట్ 900 టన్స్, మ్యాక్సిమం స్పీడ్ 25 knots అండ్ ఎండ్యూరెన్స్ 1800 నాటికల్ మైల్స్. అండ్ ప్రొపల్షన్ టైప్ మనం చూస్తే వాటర్ జెట్స్ ప్రొపల్షన్ ఆల్రెడీ మనము చెప్పుకున్నాము. అండ్ లెగసీ అండ్ నేమింగ్ మనం చూస్తే రీఇన్కార్నేషన్ ఆఫ్ INS అంజదీప్ 2003లో డీకమిషన్ అయిన INS అంజదీప్. ఇది పెటియా క్లాస్ కార్వెట్ 2003లో డీకమిషన్ చేయబడింది. దీని యొక్క లెగసీ ఆధారంగా ఈ INS అంజదీప్ అని నామిన్క్లేచర్ ఇవ్వడం జరిగింది. అలానే మరొక సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే కర్ణాటక కోస్ట్లోని కార్వార్ రీజియన్లోని అంజదీప్ ఐలాండ్ నేమ్ మీద దీనికి నామిన్క్లేచర్ ఇవ్వడం కూడా మనం చూడవచ్చు. సో ఇది INS అంజదీప్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. క్షయవ్యాధికి త్వరలో భారత్ బయోటెక్ టీకా 2026 ప్రారంభంలో 3వ దశ పరీక్షలు, బయోఫ్యాబ్రీ నుంచి సాంకేతిక పరిజ్ఞానం బదిలీ. ఈ ఆర్టికల్ ట్యూబెరిక్లోసిస్కి సంబంధించి మరియు రీసెంట్గా ఈ ట్యూబెరిక్లోసిస్కి సంబంధించి MTB వ్యాక్ అనే టీకాను మనము ఉత్పత్తి చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాము. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. టీబీ అనేది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ అండి. ఇది మైకోబాక్టీరియం ట్యూబెరికులోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ఇది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఇది ఎయిర్ బోర్న్ డిసీజ్. అలానే ఇది 2 టైప్స్గా వర్గీకరించవచ్చు. ఒకటి పల్మనరీ, 2 ఎక్స్ట్రా పల్మనరీ. పల్మనరీ అంటే లంగ్స్కి ఎఫెక్ట్ అయ్యే టీబీని మనము పల్మనరీ టీబీ అంటాము. అదర్ దాన్ లంగ్స్కి ఎఫెక్ట్ అయ్యే టీబీని ఎక్స్ట్రా పల్మనరీ అంటాము. లైక్ స్కిన్ కావచ్చు, లింఫ్ నోడ్స్. సో ఇలాగా వివిధ రకాల ట్యూబెరికులోసిస్ కేసెస్ని మనము ఎక్స్ట్రా పల్మనరీ అని పిలుస్తాము. అలానే డ్రగ్ రెసిస్టెన్స్ని బట్టి టీబీని 3 రకాలుగా ఇక్కడ డివైడ్ చేయవచ్చు. ఒకటి మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ, MDR అంటారు. రెండవది ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ, XDR టీబీ అంటారు. అండ్ టోటల్లీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ, ఇది TDR టీబీ. MDR టీబీ అనేది ఫస్ట్ లైన్ డ్రగ్స్కి రెసిస్టెంట్ అయి ఉంటుంది. లైక్ అట్లీస్ట్ ఐసోనిజెడ్ మరియు రిఫాంపిసిన్, ఈ రెండిటికి ఇది రెసిస్టెంట్ కలిగి ఉంటుంది. ఇక XDR టీబీ చూస్తే ఐసోనిజెడ్ మరియు రిఫాంపిసిన్తో పాటు ఫ్లూరోక్వినోలోన్ మరియు అట్లీస్ట్ 1 of 3 ఇంజెక్టబుల్ సెకండ్ లైన్ డ్రగ్స్ లైక్ అమికసిన్, కనామిసిన్ ఆర్ క్యాప్రోమైసిన్, ఈ మూడిటిలో అట్లీస్ట్ ఒకదానికి ఇది రెసిస్టెంట్ కలిగి ఉంటుంది. ఇంకా TDR టీబీ టోటల్లీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటే ఇంకా ఆల్ ఫస్ట్ అండ్ సెకండ్ లైన్ డ్రగ్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఫెయిల్ అవుతాయి. కంప్లీట్గా ఆ టీబీ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది అండ్ పేషెంట్ని కాపాడే అవకాశం ఇందులో ఉండదు. అయితే టీబీ వచ్చిన తర్వాత కంటే టీబీని వ్యాప్తి చెందించకుండా ముందుగానే వ్యాక్సినేషన్ని డెవలప్ చేయడానికి ఇటీవల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఏటా 10 లక్షల మంది మరణానికి కారణమవుతున్న క్షయవ్యాధి నుంచి రక్షణ కల్పించే టీకాను భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అందించనుంది. MTB వ్యాక్ అనే ఈ టీకాను మన దేశంలో ఉత్పత్తి చేయడానికి సన్నద్ధమవుతుంది. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ బయోటెక్కు బయోఫ్యాబ్రీ అనే అంతర్జాతీయ టీకాల కంపెనీ బదిలీ చేయడాన్ని ప్రారంభించింది. అండ్ ఈ ట్యూబెరిక్లోసిస్ని అరికట్టడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి కూడా మనం చూద్దామండి. ముఖ్యంగా నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ NTEPని లాంచ్ చేయడం జరిగింది. ఎయిమ్స్ టు ఎలిమినేట్ టీబీ బై 2025. అయితే గణాంకాలను చూస్తే పూర్తి స్థాయిలో ఇంకా మనము క్షయవ్యాధిని అరికట్టడానికి చాలా దూరంలోనే ఉన్నాము. అలానే నిక్షయ్ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. వెబ్ బేస్డ్ పేషెంట్ మేనేజ్మెంట్ అండ్ సర్వేలెన్స్ సిస్టమ్ అండర్ NTEP. ఇక వరల్డ్ వైడ్ మనం చూస్తే WHO అండ్ టీబీ స్ట్రాటజీ, దీని ప్రకారం టార్గెట్స్ 90% రిడక్షన్ ఇన్ పేషెంట్స్ సఫరింగ్ అండ్ 95% రిడక్షన్ ఇన్ డెత్స్ బై 2035
కంపేర్డ్ టు 2015 లెవెల్స్. 2015 స్థాయిలతో కంపేర్ చేస్తే 2035 నాటికి 90% పేషెంట్స్ సఫరింగ్లోను మరియు 95% మార్టాలిటీ డెత్ రేట్లో కూడా తగ్గించాలి అని ఈ WHO యొక్క లక్ష్యాలలో మనం చూడవచ్చు. సో ఇది ఎంటీబీ వ్యాక్ సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. అలానే ఇండియాస్ ఫైట్ అగెనిస్ట్ టీబీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాము అండి. టీబీ ముక్త్ భారత్ అభియాన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్ గణాంకాల ప్రకారం టీబీ ఇన్సిడెన్స్ అనేది 21% తగ్గుముఖం పట్టింది. 237 పర్ ల్యాక్ 2015లో 1,00,000 మంది జనాభాలో 237 మందికి ట్యూబెరిక్లోసిస్ ఉండగా 2024 నాటికి అది 1,00,000 జనాభాలో 187కు తగ్గించగలిగాము. అలానే గ్లోబల్ డిక్లైన్ చూస్తే ఓన్లీ 12% ఉంది, బట్ ఇండియాలో ఇది 21% అచీవ్ చేయగలిగాం. అండ్ 92% ట్రీట్మెంట్ కవరేజ్ని కూడా మనం చూడవచ్చు అమాంగ్ ఆల్ నోటిఫైడ్ టీబీ పేషెంట్స్. అక్కడ మనకి సమాచారం అందుబాటులో ఉన్న అందరు టీబీ పేషెంట్లలో 92% మనము ఈ ట్రీట్మెంట్ మెడికల్ కవరేజ్ అనేది అందించగలిగాము. అండ్ ఇందులో 90% ట్రీట్మెంట్ సక్సెస్ అనేది కూడా చూడవచ్చు అండర్ టీబీ ముక్త్ భారత్ అభియాన్. అండ్ 10 times బడ్జెట్ ఎక్స్పాన్షన్ 2015 నుంచి 2024 మధ్య కాలంలో మనం చూస్తే ఈ 9 సంవత్సరాల కాలంలో బడ్జెట్ ఎలొకేషన్ టీబీ ముక్త్ భారత్ కోసం సుమారు 10 రెట్లు పెంచడం జరిగింది. అలానే 4,406 crore రూపీస్ని ఇక్కడ బెనిఫిషియరీస్ కోసం అండర్ నిక్షయ్ పోషణ యోజన, ఎందుకంటే టీబీలో పోషకాహార లోపం ఉంటే చాలా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ముఖ్యంగా ఈ పోషకాహార లోపాన్ని అరికట్టడం కోసం నిక్షయ్ పోషణ్ యోజనాన్ని లాంచ్ చేయడం జరిగింది. దాని ద్వారా 1.37 కోట్ల మంది లబ్ధిదారులకు 4,406 కోట్ల రూపాయలను బెనిఫిషియరీస్కి అందించడం జరిగింది. సో ఇవన్నీ కూడా భారతదేశం యొక్క ఫైట్ అగెనిస్ట్ టీబీ యొక్క లక్ష్యాలు మరియు అందులో అచీవ్మెంట్స్ మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అణు విద్యుదుత్పత్తిపై ఆశలు. ఈ ఆర్టికల్ న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా పవర్ జనరేషన్ ఎంతవరకు ఉంది అనేది ఇటీవలి ఎనర్జీ ఇన్స్టిట్యూట్ స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ ద వరల్డ్ 2025 నివేదిక ఆధారంగా కొన్ని గణాంకాలను ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం అణుశక్తిని ఉపయోగించి ఎంత మేరకు విద్యుదుత్పత్తిని టెరావాట్ అవర్స్లో ఉత్పత్తి చేయగలిగాము అనేది ఇక్కడ గణాంకాలుగా ఇవ్వడం జరిగింది. 1970s నుంచి 2024 వరకు మనము ఈ గణాంకాలని చూద్దాం. ఇటీవలి కాలంలో మనము సాంప్రదాయేతర ఇంధన వనరులకి దృష్టి సారించడం జరిగింది విద్యుదుత్పత్తిలో. ఎర్లియర్ మనము ఎక్కువగా బొగ్గు మీద డిపెండ్ అయి ఉన్నాము. సో విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గును విపరీతంగా మండించడం వలన పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతుంది. అందుకే ప్రభుత్వాలు సౌర, పవన, జల విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి సారిస్తున్నాయి. మరోవైపు రోజు రోజుకి ఎక్కువ అవుతున్న కరెంటు డిమాండ్ను అందుకునేందుకు అణు విద్యుత్తుకు ప్రాధాన్యత పెరుగుతూ ఉంది. ఈ క్రమంలో 1965లో 25.54 టెరావాట్ అవర్స్గా ఉన్న అణు విద్యుత్ ఉత్పత్తి 1980s నుంచి 2000 మధ్యలో దాదాపు 3.5 రెట్ల వృద్ధిని నమోదు చేసింది. ఆయా సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా ఎంత అణు విద్యుత్ ఉత్పత్తి అయింది అంటే ఇవన్నీ గ్లోబల్ స్టాటిస్టిక్స్ అండి, నాట్ ఓన్లీ కన్ఫైన్డ్ టు ఇండియా. సో 1970sలో చూస్తే 78.87 టెరావాట్ అవర్స్ అండ్ 1980sకి వచ్చేటప్పటికి 712, 1990sలో 2000 అంటే 2000 టెరావాట్ అవర్స్ విద్యుత్ ఉత్పత్తి జరిగింది. అలానే 2000sలో 2540 టెరావాట్ అవర్స్, 2010sలో 2726, 2020కి వచ్చేటప్పటికి 2648 టెరావాట్ అవర్స్ అండ్ లేటెస్ట్గా 2024 ప్రజెంట్ గణాంకాలను మనం చూస్తే 2764 టెరావాట్ అవర్స్ విద్యుత్ ఉత్పత్తి అనేది మనం ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ డెకేడల్ యావరేజ్ తీసుకోలేదు అండి, జస్ట్ ఆ సంవత్సరాలలో ఎంత విద్యుత్ ఉత్పత్తి జరిగింది అనేది మాత్రమే గణాంకాలు తీసుకోవడం జరిగింది, జస్ట్ ఫర్ ఏ కంపారిజన్ చార్ట్. సో ఇది 1970s నుంచి 2024 మనము కంపేర్ చేసినప్పుడు అణుశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి టెరావాట్ అవర్స్లోని గణాంకాలు. అండ్ ఈరోజు సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ చూడండి. భారత సుప్రీంకోర్టు ఎన్నో ప్రధాన న్యాయమూర్తిగా 2025 నవంబర్ 24న జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపట్టారు. ఆన్సర్ 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు చేపట్టడం చూడవచ్చు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. నెక్స్ట్ వన్, స్పెయిన్ వైమానిక దళం నిర్వహించిన ఓషన్ స్కై 2025 ఎక్సర్సైజ్లో పాల్గొన్న మొదటి నాటోయేతర దేశంగా ఇటీవల ఏ దేశం ఘనత సాధించింది? ఆన్సర్ ఇండియా. అక్టోబర్ 20 నుంచి 31 వరకు స్పెయిన్లోని
కెనరీ దీవుల్లోని గ్యాండో ఎయిర్ బేస్లో ఈ విన్యాసాలు నిర్వహించారు. ఇందులో ఎక్సెప్ట్ నాటో కంట్రీస్ మిగతా వాటికి ఎక్కువ యాక్సెస్ ఉండదు, కానీ నాటో ఇతర దేశంగా భారతదేశం ఈ విన్యాసాలలో పాలు పంచుకుంది. నెక్స్ట్ వన్, చైనా కొత్తగా అభివృద్ధి చేసిన ఏ హై స్పీడ్ రైలు పరీక్ష సమయంలో గంటకు 453 కిలోమీటర్ల వేగంతో ఇటీవల ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆన్సర్ CR450. సో ఫాస్టెస్ట్ ట్రైన్గా దీనిని మనం చెప్పవచ్చు అండి. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ యొక్క ప్రధాన లక్ష్యం ఏది? ఈరోజు క్లాస్లో మనము ఆర్బీఐ యొక్క ఈసీఎఫ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. 4 ఆప్షన్స్ని ఇచ్చాను. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.